విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారదా గారు, ఈరోజు మాకు ఏ అఫర్మేషన్స్ చూపించబోతున్నారు? ఈరోజు మీకు మిరియాలతోటి కొన్ని టెక్నిక్స్ చెప్తాను మేడం. మిరియాలతోటి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. దీన్ని మంచికి యూజ్ చేయొచ్చు, చెడ్డకి యూజ్ చేయొచ్చు. మంచి అంటే మీకు లక్ష్మీ కటాక్షం కోసము వాడచ్చు. మిరియాలతోటి వశీకరణ కూడా చేస్తారు, దానికి కూడా వాడచ్చు. దీన్ని హోమంలో కూడా చాలా పవర్ఫుల్ సాధనంగా యూజ్ చేస్తుంటారు మేడం. మిరియాల్ని నెగిటివ్ ఎనర్జీ తీసేయడం కోసము మిరియాల్ని హోమంలో కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి, కానీ చెడ్డకు మాత్రం యూజ్ చేయకండి దయచేసి. మంచికి యూజ్ చేయండి, మంచి బెనిఫిట్స్ పొందండి. అంతేగాని వశీకరణ ఇలాంటివన్నీ వేరే వాళ్ళ మీద చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఓకే. లక్ష్మీదేవికి మిరియాలంటే చాలా ప్రీతి. అప్పులున్న వాళ్ళు కూడా ఈ మిరియాలతోటి మనము టెక్నిక్స్ చేసుకోవచ్చు మేడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మిరియాల దీపం పెడుతుంటారు మేడం చాలామంది. ప్రతి మంగళవారం రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మిరియాల దీపం పెడతారు. మిరియాల దీపం ఎలా పెడతారంటే మేడం, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ రాక్ సాల్ట్ని తీసుకుంటారు. ఆ రాక్ సాల్ట్లో కొన్ని మిరియాలు కలిపేసి దీపం కింద ఈ మిరియాలు రాక్ సాల్ట్ రెండు కలిపి పెట్టేస్తారు. దాని మీద ప్రమిద పెడతారు. ప్రమిద పెట్టి అందులో ఆవాల నూనె అయితే ఆవాల నూనె, నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె, కొబ్బరి నూనె అయితే తొందరగా మనకి సంకల్పం నెరవేరాలంటే కొబ్బరి నూనెని కానీ నెయ్యిని కానీ ఎక్కువ యూస్ చేస్తారు మేడం. ఓకే. ఏ దీపం కుందలో మనం ఆయిల్ వేస్తామో అందులో మనం మిరియాలు కూడా వేసుకుంటాం. కింద కూడా మిరియాలు వేస్తారు, పైన కూడా దీపంలో కూడా మిరియాలు వేసుకుంటారు. ఇలా దీపం పెట్టి ఒక 11 వారాలు కానీ 8 వారాలు కానీ 5 వారాలు కానీ ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా రికవరీ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ బాగా గొడవ పడుతున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువ పూజలు చేయిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ టెక్నిక్ ఉపయోగం చేస్తే వాళ్ళ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఊరికే అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటాయి, ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవల్ని కూడా ఈ టెక్నిక్ ద్వారా తగ్గించుకోవచ్చు, ఈ దీపం ద్వారా తగ్గించుకోవచ్చు. దీన్ని లక్ష్మీదేవి పూజకు కూడా బాగా యూజ్ చేస్తారు మేడం. ఈ మిరియాల్ని మనము గంధం సాదుతారు కదా, ఆ గంధం ఎలా అయితే సాదుతారో అలా ఒక సాదే రోకలి ఉంటుంది కదా మేడం, దాని మీద ప్రతి మిరియము తీసుకోవాలి. దీన్ని నానబెట్టాలి. నానబెట్టి మనము గంధం ఎలా సాదుతామో అలా సాదాలి. సాది లక్ష్మీదేవి పూజ మనం ప్రతి శుక్రవారము అమ్మకు అందరికీ లక్ష్మి కావాలి కదా మేడం. ఎంత డబ్బు సంపాదించేవాడు కూడా లక్ష్మి పూజ చేసుకునే వెళ్తాడు, లక్ష్మి కోసమే ఆలోచన చేస్తాడు. అలాంటప్పుడు దీన్ని నూరి మనం ఒక గంధంలాగా తీసుకోవాలి. ఆ గంధాన్ని తీసుకొని లక్ష్మీదేవికి బొట్టులాగా పెడుతూ ఉండాలి. ఇలా మీరు రోజు మీకు కుదిరినప్పుడల్లా ఈ మిరియాలతోటి సాది బొట్టు పెడుతూ ఉండండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్లో చేంజెస్ చాలా చూస్తారు, మెరాకిల్స్ వస్తాయి దీంతో. ఇదొకటి. ఈ మిరియాలతోటి మనము హోమం కూడా చేస్తాం మేడం. మనకు బాడీలో నెగిటివిటీ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నా జరగవు, చేయిదాకా వస్తుంది, జారిపోతుంది. ఏవైనా ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు హోమాలు చేయించుకోండి, మీకు బాగా జరుగుతుంది అని చాలామంది సజెషన్ చేస్తుంటారు. కానీ అందరికీ హోమాలు చేయించాలంటే వేళ్ళు లక్షలు అవుతుంది. అలా చేయలేని వాళ్ళు మీలో నెగిటివిటీ ఉంది అనిపించింది అనుకోండి, ఈ మిరియాలని మీకు ఒక 25 కానీ లేకపోతే ఒక గుప్పెడు మిరియాలు తీసుకొని మీకు మీరే దిగదీసుకోండి. ఇలా మీరు దిగదీసుకోండి, మీ పిల్లలకి దిగదీసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దిగదీసుకోండి. ఒక 7 టైమ్స్ దిగదీసుకొని మీరు డోర్ బయటికి వెళ్ళండి. ఆ డోర్కి కూడా దిగదీయండి. దిగదీసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీరు బయట అందరూ పడుకున్న తర్వాత కాల్ చేయండి. మీకున్న నెగిటివిటీ, మీ పిల్లలకున్న నెగిటివ్ ఎనర్జీ, లేకపోతే ఏవైనా జిస్టి ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీ ఇంటి పైన ఉన్న నరజిస్టి కూడా పోతుంది. ఈ మిరియాల టెక్నిక్ చాలా పవర్ఫుల్ మేడం. ఏ రోజు చేయాలంటారు ఇది? మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు మేడం. ఓకే. మీరు ఈ రోజు ఆ రోజు అని ఏమీ లేదు, మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి నైట్ టైమ్స్ చేయాలి మేడం. స్పెసిఫిక్గా నైట్ టైమే చేయాలి. దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. చేసి వదిలేసి వచ్చేసేయాలి. దీపం కూడా అక్కడే వదిలేసి వచ్చేయాలి. మళ్ళీ దాన్ని తీసుకోకూడదు. మళ్ళీ మార్నింగ్ తీసి దాన్ని డస్ట్బిన్లో పడేయాలి.
దీపం ఏదైతే కాల్చుంటామో దాన్ని డస్ట్బిన్లో పడేసి. దీపం అంటే అగ్నిలో వేయాలా, పొగలా పెట్టాలా, లేకపోతే? అందరికీ కంఫర్ట్ ఉండట్లేదు, అందరూ అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు చాలా వరకు మేడం. అలా కంఫర్ట్గా ఉంది, కింద వెళ్ళి కాల్చగలము అంటే మీరు మంటలో పెట్టేసి కాల్చేయండి. అలా అందరికీ ఉండదు కాబట్టి మీరు ఇలాంటి దీప ప్రమిద ఏదైనా తీసుకొని అందులో ఈ మిరియాలన్నీ వేసేయండి. మీరు ఎన్నైతే తీసుకున్నారో దీనికి క్వాంటిటీ ఇంత అంత అనేం లేదు, మీకు గుప్పెట్లో ఎంత వస్తే అంత తీసుకోవచ్చు. అంత తీసుకొని మీరు దీంట్లో వేసేసి కర్పూరం వేసేసి కాల్చేయండి, నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది. దీన్ని మళ్ళీ మీరు ఇంట్లో తెచ్చుకోకండి, దీన్ని మళ్ళీ తీసి డస్ట్బిన్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కోండి. అక్కడితోటి మీ ఉన్న ఇంటికి ఉన్న నెగిటివిటీ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా మిరియాలతో ఇంకా చాలా 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 చేయొచ్చు మేడం. మీకు ఫర్దర్ వీడియోస్లో ఇంకా నేను చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మిరియాల గురించి కానీ ఇంకా మిగిలిన వాటికి కూడా అందరికీ ఉపయోగపడాలి మేడం. ఇది మనం చేస్తున్నాము అంటే మనకి యూజ్ అయ్యింది, 10 మందికి మన ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇలా కూడా కొంతమంది వీటిని నమ్మరు మేడం. మీరు నమ్మి చేస్తేనే చెయ్యండి, నమ్మనప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పని చేసినా అది నమ్మకంతో చెయ్యాలి. ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా నాకు వస్తుందనే నమ్మకంతోనే వెళ్ళాలి. మనకు ఆకలిస్తుంది, భోజనం కావాలన్నా మనం నమ్మకంతోనే తినాలి, మనమే తినాలి కదా మేడం. ప్రతిదీ నమ్మకంతో చేస్తేనే వస్తుంది. మీరు నమ్మనప్పుడు అసలు చేయకండి, అసలు వాటి జోలికే వెళ్ళకండి. ఇది చేయండి. ఎవరైనా ఇప్పుడు చెప్పినవన్నీ 100% సక్సెస్ ఇచ్చేటివే మేడం. మీరు లక్షలు పెట్టి అక్కడ హోమం చేసుకోండి, ఇక్కడ హోమం చేసుకోండి అని లక్షలు అయితే ఖర్చు అవ్వట్లేదు కదా మేడం వీటికి. మనం ఇంట్లో చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న వస్తువులతోటి మనం చేసుకుంటున్నాం. వీటి వల్ల మీకు రిజల్ట్ ఎంత వస్తుందని మీకు చేశాకే తెలుస్తుంది మేడం. వెబినార్ ఉంది మీది, ఆ వెబినార్ గురించి కొంచెం చెప్పండి. మా వెబినార్ ఈ మంత్ అక్టోబర్ 25th స్టార్ట్ అవుతుందండి. అప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి, మీరు ఫిల్ చేసుకొని రావచ్చు. ఫీ మాత్రం 999గా ఫిక్స్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మా వెబినార్లో జాయిన్ అయితే మీకు మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేసుకుంటే మీకు మనీ మేనిఫెస్టేషన్ అవుతుంది, మీ హెల్త్ విషయమైనా కానివ్వండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే అండి, మానసిక ప్రశాంతత కోసం కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా మాకు మీరు జాయిన్ అవ్వండి. మీ ప్రాబ్లం ఎలాంటిదో మేము ఫైండ్ అవుట్ చేస్తాము, దాని తగ్గట్టుగా మేము మీకు మేనిఫెస్టేషన్ చేయిస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.